నమస్కారం. ఈరోజు మార్కాపురం రావడం జరిగింది. ఇందులో నాకు ఎర్రగుంటపాలెంలో పెద్ద రావీడు దాంట్లో అబ్జర్వర్గా వేశారు. సో కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మార్కాపురం రావడం అనేది మొట్టమొదటిసారిగా గౌరవ సీఎం గారు వస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది ఒక స్లోగన్ ఇచ్చారు. అదేంటంటే మార్కాపురం జిల్లా రాక చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే అది కేక అంటున్నారు. అంటే ఆ విధంగా జనాలు వస్తున్నారు. ఎందుకంటే ఈ కొత్త జిల్లా రావటం అనేది మెయిన్గా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అంతేకాకుండా మనకు కావాల్సిన ఐఏఎస్ క్వార్టర్స్ అయితే కలెక్టరేట్స్, తర్వాత ఎస్పీ క్వార్టర్స్, తర్వాత అన్ని రాజ్యాంగం మొత్తం అంతా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంటుంది కనుక ప్రజలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలోనే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా లోకల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సపోజ్ మదనపల్లి ఉంది, సో ఉద్యానవన పంటలు అక్కడ ఎక్కువ, పోలవరం అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఎక్కువ ఉంటాయి, ఎస్టీ, సో గిరిజనులకి ఒక కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అదేవిధంగా మార్కాపురంలో ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ మనం చెప్తుంది. సో అది కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు గమనిస్తే మెట్ట ప్రాంతమైన ఈ హైదరాబాద్నే హైటెక్ సిటీగా మార్చి అక్కడ చాలామంది కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చి ప్రపంచ పటంలో పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్కి హైయెస్ట్ ఇన్కమ్ హైదరాబాద్ నుంచే వస్తుంది, తెలంగాణ. సో ఈరోజు మనము వెలిగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి కావాల్సిన నిరాశలు కూడా వాళ్ళకి అమౌంట్ కేటాయించడం, తర్వాత R&R ప్యాకేజ్ ఇవ్వడం, సో త్వరగతిన అది కంప్లీట్ చేసి ఇక్కడ తాగునీరు సాగునీరు రావడం వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. కనుక చిన్న జిల్లాలు, తర్వాత తక్కువ జనాభా ఉండటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అనేది త్వరగతిన చేయొచ్చు. కనుక ఇది ఒక కొత్త జిల్లాల ప్రాజెక్ట్, అది కూడా కొత్త జిల్లా అయిన తర్వాత మార్కాపురం రావడం చంద్రబాబు నాయుడు గారు ఇది మొట్టమొదటిసారి కనుక ప్రజలు కూడా స్పందన బాగుంది. రేపు చాలామంది కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తారని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను.